తిరుమల లడ్డు కల్తీపై మాటల మంటలు చల్లారడం లేదు. ఈ వివాదమంతా లడ్డూ చుట్టూనే తిరుగుతోంది. శ్రీవారికి ప్రసాదాల కోసం నెయ్యిని సరఫరా చేయాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలుంటాయి. అవేంటి? వాటిని ఆయా సంస్థలు పాటించకపోతే దేవస్థానం ఆ సంస్థలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇక తెలుసో తెలియకో చేసిన దోషాలు పోవడానికి టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టు 15 నుంచి పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంది. ఈసారి ఆ యాగాన్ని చేశారు. అయినా మళ్ళీ శాంతి హోమం చేయడానికి కారణమేంటి? అసలు దీని ప్రత్యేకత ఏంటి? దీంతోపాటు నిర్వహించిన పంచగవ్య ప్రోక్షణ ఉద్దేశం ఏంటి? ఇక శ్రీవారి లడ్డూల తయారీకి ఉపయోగించే నందిని నెయ్యిని తీసుకువచ్చే వాహనాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. టీటీడీ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం కల్తీకి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకి సంబంధించింది. ఇప్పుడు జరుగుతున్న వివాదం అంతా నెయ్యి చుట్టూనే నడుస్తుంది. అందుకే ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థల విషయంలో టీటీడీ కొన్ని నిబంధనలు అనుసరిస్తుంది. దీని ప్రకారం చూస్తే టెండర్లో పాల్గొనడానికి ముందు 3 ఏళ్ల పాటు డైరీని మెయింటైన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆ సంస్థకు ఉండాలి. అలాగే రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలను సదరు సంస్థ సేకరించాలన్న నిబంధన ఉంది. దీనికి సంబంధించిన FSSAIకి ఇచ్చిన రిటర్న్స్ అలాగే ప్రొక్యూర్మెంట్ రికార్డుల ఆధారంగా ఉండాలి. ఇక టెండర్లో పాల్గొనే సంస్థ మార్కెట్ అవసరాల మేరకు సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటు రోజు మరో 8 టన్నుల నెయ్యిని అదనంగా ఉత్పత్తి చేసేలా ఉండాలి. ఇక సంస్థ టర్నోవర్ 3 ఏళ్లలో ఒక్క ఆర్థిక సంవత్సరంలో అయినా 250 కోట్లు ఉండాలి. ఇక 3 ఏళ్లకు గాను రోజుకు 12 టన్నుల వెన్న సేకరించగలగాలి. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలనుకునే సంస్థలు టెండర్లలో పాల్గొవాలంటే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే. ఏడుకొండలవాడి లడ్డూ ప్రసాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అందుకే దానిని పవిత్రంగా చూస్తారు. ఈ లడ్డూ ప్రసాదం విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అందుకే టీటీడీ కానీ ప్రభుత్వం కానీ దీనికి అంతటి ప్రాధాన్యతనిస్తాయి. శ్రీవారి లడ్డూను తయారు చేయడానికి దాదాపు 3 శతాబ్దాలుగా ఒక విధానాన్ని పాటిస్తున్నారు. దీనికోసం వినియోగించే ప్రతి ముడి పదార్థం అత్యంత స్వచ్ఛంగానే ఉండాలి. స్వామివారి లడ్డూ బరువు సుమారు 155 గ్రాములు ఉంటుంది. దీని తయారీలో శనగపిండి 40 గ్రాములు, ఆవు నెయ్యి 40 గ్రాములను కలుపుతారు. మిగిలిన పదార్థాలన్నీ కలిపి సుమారు 70 గ్రాములు ఉంటాయి. అందుకే దీని నాణ్యత, సువాసన ఆ స్థాయిలో ఉంటాయి. దీనికి GIతో పాటు పేటెంట్ కూడా ఉంది. దీంతో ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎవరు కాపీ కొట్టే అవకాశం లేదు, అలాగే కాపీ కొట్టలేరు కూడా. ఏటా బ్రహ్మోత్సవాలు జరగడానికి ముందు 3 రోజుల పాటు పవిత్ర యాగాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. ఇది ఆగస్టు 15 నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతకుముందు తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించాలని శ్రీవారిని కోరుతూ దీన్ని నిర్వహిస్తారు. దీంతో దోషాలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు. అయినా సరే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి గురించి విన్నందున ఆ దోష పరిహారం కూడా తొలగిపోవాలని స్వామివారిని వేడుకుంటూ శాంతి హోమం కూడా చేశారు. దీంతోపాటు పంచగవ్య ప్రోక్షణ జరిపారు. ఆవు పాలతో పాటు గోమూత్రం, పేడ, పెరుగు, నెయ్యితో ఆరాధన చేయడం వల్ల శుద్ధి అవుతుందని అంతకుముందు ఆగమ సలహా మండలి నిర్ణయం తీసుకుంది. అందుకే దేవాలయంలో ఉన్న అన్ని విభాగాల్లోనూ ప్రోక్షణ చేశారు. ఇక చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో దోషాలు అన్నీ తొలగిపోయినట్టని పండితులు అంటున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, పవిత్రోత్సవాలకు ముందే నెయ్యిని మార్చేశామని, నిస్సంకోచంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చని టీటీడీ అభిమిస్తోంది. ఈ ప్రక్రియ శ్రీవారి ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల విషయంలోనూ
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి సంప్రదాయాలు, ఆగమశాస్త్రం సూచించిన దాన్ని బట్టి యాగాల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఇక లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీకి సంబంధించి ఏం జరిగింది అన్నదాన్ని సిట్ ఏర్పాటుతో నిగ్గు తేల్చుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నందిని నెయ్యి సరఫరా విషయంలో కర్ణాటక పాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళు టీటీడీకి నెయ్యి పంపే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ని అమర్చడం వల్ల వాటి ట్రాకింగ్ సులభమవుతుంది. దీనివల్ల అది ప్రయాణించే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రస్తుతం నెలకు 350 టన్నుల చొప్పున 3 నెలల పాటు నెయ్యిని సరఫరా చేస్తారు. తర్వాత టీటీడీతో చర్చించి మరో 6 నెలలకు అగ్రిమెంట్ను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. సో స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి విషయంలో ఏ మాత్రం అవకతవకలకు ఆస్కారం లేకుండా టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దృష్టి పెట్టాయని అర్థమవుతుంది.